ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. ఏం చేసినా కొత్తగా చేయాలి, ఏం చేసినా వెరైటీగా చేయాలి అని అన్ని విషయాల్లో ఇలా ఆలోచించే మనం ఎంతో ఇష్టంగా తినే వంటల విషయంలో కొత్తదనం, వెరైటీతో పాటు బ్రహ్మాండమైన టేస్ట్ని కోరుకుంటాం. ఈ టేస్ట్ ఊరికి రాదు, ఎవరు పడితే వాళ్ళు వండితే అస్సలు రాదు. వంటల గురించి, వంటలోని రుచుల గురించి పూర్తిగా తెలిసిన బామ్మలు చేస్తేనే వస్తుంది, లేదా బామ్మలు చెప్పిన విధంగా చేస్తే బామ్మకైనా వస్తుంది. ఈరోజు మన ముందుకు సరికొత్త రుచులతో మన ముందుకి రాబోతున్న బామ్మ రాధాకుమారి గారు. ఓ బామ్మ, నేను ఇత మాట్లాడను. ఏమి నేనేం చేశాను? ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను? నేను తీర్థయాత్రలకు వెళ్ళాను. ఓకే ఓకే, నీ గురించే. నా గురించి మొక్కావా? ఏం మొక్కావు? నీకు మంచి మొగుడు రావాలని, బాగా నువ్వు వంటలు నేర్చుకోవాలని, ఈ వంటలని వాడు వండి చేసి పెట్టాలని, వాడు అప్పుడు నేను మెచ్చుకోవాలని మొక్కుని వచ్చాను. అయితే ఓకే, సరేనా? చేద్దామా? ఇంకా బామ్మ, ఈ రోజు మా కోసం ఏమంట చేస్తున్నావు? ఏమంటే బంగాళదుంప చుక్క కూర వేపుడు. బంగాళదుంప చుక్కకూర వేపుడా? ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానే సుందరి. చుక్క కూర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు పొడి, ఇంగువ, ధనియాల పొడి, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, నూనె. బామ్మ, ఈ కూరకి ముందుగా ఏమైనా తయారు చేసుకొని పెట్టుకోవాలా? తయారు చేసుకోవాలి కదా. బంగాళదుంప ముక్కలు కట్ చేసి ఉడికించుకోవాలి. ఓకే సరే, మరి మన వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం అమ్మా. కొంచెం వేడెక్కాక నూనె వేసుకుందాం. ఓకే, వేడవ్వాలి కదా. ఏమైనా నువ్వు వేస్తావా? నేను వేస్తాను. నేర్చుకోవాలి కదా మరి నువ్వు ఇవన్నీ. అందుకే చాలే తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు ఎంత ఆయిల్ పోసాం మనం? ఎంతో కొంత పోసాం. చూసుకోవాలమ్మా, మరి ఒక చెంచా వెయ్యి, 2 చెంచాలు వెయ్యి, ఏం పెద్ద ఊరికి మాత్రం. తిన్నప్పుడు తెలియదు, ఏంటి రుచులు తెలుస్తున్నాయి కదా. అలాగే వండుకున్నప్పుడు చూసుకోవాలి మనం కరెక్ట్ ఎంత వేసి సరిపోతుంది అనేది. సరే, కొద్దిగా ఆవాలు స్పూన్ తీసుకుంటావా? వేనా? ఒక 1/2 చెంచా వేయి చాలు. ఇంకా చాలు. కొంచెం వేడెక్కదా. ఓకే, ఆవాలు వేసాం. జీలకర్ర ఇదంతా ఒక స్పూన్. ఒక స్పూన్. ఇవన్నీ మన రుచి కోసం వేసుకోవటం, ఎంతనే వేసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. పట్టుకో స్పూన్ పట్టుకో. ఇవి ముక్కలు చేయాలా ఇలాగే వేయాలా? వేసేద్దాం. ఇలాగే వేసేద్దామా? ఎన్ని వేయను? వేసే మొత్తం వేసే, కారంగా బాగుంటుంది బాగా. 5 వేసేసాను. వేసు. ఓకే, మరి ఎండుమిర్చి వేగింది కదా, ఏమైనా వేద్దామా? నెక్స్ట్ వేయాలి కదా. ఇదిగో ఓకే, ఇదిగో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఏంటి ఇలా పెట్టావు నువ్వు? బామ్మకేవో కాళ్ళు చేతులు కాల్చాలనా? అంత ఈజీ కాదులే. అయిందా? ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అయినా కలుపు. వేస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా తర్వాత పసుపు పొడి కొద్దిగా. ఓకే, ఊరికే కలర్గా ఉండడానికి, అంతకన్నా ఇంకేంటి. ఫస్ట్ ఆయిల్ వేడవగానే ఆవాలు వేసాం, జీలకర్ర, దాని తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకేసారి వేసేసాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాం. అవునా? ఇప్పుడు పసుపు పొడి వేసాం. అవునా? వేగనే ఉల్లిపాయలు కాస్త బంగారు కలర్ రావాలంటే, మీరు ఇంగ్లీష్లో బ్రౌన్ అంటారే, అదే కొంచెం గోధుమ రంగు అంటాము, బ్రౌన్ అంటాము. ఆ కలర్ వచ్చాక ఈ ఆకుకూర వేసుకోవాలి. బామ్మ, చూసా బ్రౌన్గా అయిపోయాయి కదా ఉల్లిపాయలు. సో నెక్స్ట్ ఏం వేయాలైతే? నెక్స్ట్ ఇదిగో చుక్క కూర. ఓకే, చుక్క కూర కలుపు. ఇది వేయగానే దగ్గరికి అయిపోతుంది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలమ్మా. ఓకే, వేనా? కొద్దిగా చూసి వేసుకోవటం అంతే. ఒక చెంచా 2 చెంచాలు వేసేకూడదు, ఉప్పు ఎక్కువైపోతుంది.
ఎంతకెంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ధనియాల పొడి ఓకే, ఎంత వేయాలి చూసుకోవటమే. ఒక చెంచా వేద్దాం. సరే, కలుపు. ఏంది కదా. ఇప్పుడు కొద్దిగా ఇంగువ. వాసన బాగా కావాలనుకున్నాడు బాగా వేసుకోవచ్చు, ఒక చెంచా. కొంతమంది ఇంగు తినరు, కొంతమంది తింటారు. అట్లాంటి వాళ్ళు కొద్దిగా రుచికి వాసనకి అంతే. ఓకే, కావాలనుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తప్పులేదు. బాగా వేగింది కదా. ఇక ఇప్పుడు అమ్మ అసలు విషయానికి వద్దాం. మనం ఇందులో కారం ఏం వేయట్లేదు, జస్ట్ ఏమంటారు పచ్చిమిరపకాయలు జమాయించాం కదా, ఎండుమిరపకాయలు వేసాం. చాలా కారం గీమంటుంది తెలుసా. ఇప్పుడు బంగాళదుంప పెట్టుకున్నాం కదా, ముక్కలు చేసి ఇవి వేసేయాలి. ముక్కలు చేసి ఉడికించాం. అదే ముక్కలు చేసి ఉడికించాం. ముక్కలు చేసి ఉడికించాం కదా, పైన స్కిన్ అంతా తీసేసి, పొట్టు తీసేసి ఇలా కింద నుంచి కలిపమ్మా, ఆ పక్క నుంచి. అదే ఉడికిపోయాయి కదా, కలిపితే మళ్ళీ మెత్తగా అయిపోతాయేమో. ఏం కాదు, నువ్వు నాకుగా కలుపుతున్నాను. అయిపోయినట్టే ఉంది కదా. ఒకసారి అయిపోయింది. ఏంటి పెట్టుకోవడం, తినేయటం అంతే. కాస్త వేడి వేడిగా అన్నం పెట్టుకొని, అన్నంలో కొంచెం నెయ్యి వడ్డించుకొని, ఒక చెంచా 2 చెంచాలు దాంట్లో ఈ కూర పెట్టి తిన్నాం అనుకో, నా స్వామి రంగా. చారులో గానీ పప్పు చారులో గానీ కలిపి నంచుకోవటం. అది ఈ అన్నంలో కలిపి తింటే, అన్నంలో పెట్టి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. నూనె కొంచెం బాగా పోస్తే చక్కగా బాగుంటుంది. చూడగానే ఎంత బాగుంది చూసావా, నూరు ఊరిపోతుంది. అదివరకంతా నేను తిట్టాను కదా, ఇప్పుడు నాకే అనిపిస్తుంది గబగబా తినేస్తే బాగుందని. నాతో ఉంటే అంతే, తిండి పిచ్చలైపోతుంది. నాతో ఉండి నువ్వు వంటలు నేర్చుకున్నావు కదా, నీతో ఉండి నేను తిండి నేర్చుకుంటాను. ఇదేనా మంచిది, వండుకోవడం తినడం. ఆడదానికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు, అంతేనా? ఏంటి అవును, ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళు వెళ్ళాలి. అవునట, అన్నం వండుకొని తింటే సరిపోయిందా జీవితం? కొత్తిమీర సరిపోతుంది. బంగాళదుంప చుక్కకూర వేపుడు రెడీ అయిపోయింది కదా. బంగాళదుంప చుక్కకూర వేపుడు తయారైపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బంగాళదుంప చుక్కకూర వేపుడు కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, ఇంగువ, ధనియాల పొడి, కొత్తిమీర, చుక్కకూర. తయారు చేసే పద్ధతి: ముందుగా బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత పసుపు, చుక్కకూర వేసి కలిపి కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, ఇంగువ, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బంగాళదుంప చుక్కకూర వేపుడు రెడీ.